ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు దావోస్ పర్యటనలో ఉన్న మంత్రి టీజీ భరత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్ సీఎం అవుతారంటూ మంత్రి హాట్ గా వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు సమక్షంలో మంత్రి భరత్ కామెంట్స్ చేయడం విశేషం. కొత్త టీడీపీలో ఫ్యూచర్ లీడర్ లోకేష్ అని, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా లీడర్ లోకేషే అని అన్నారు. అలాగే కాబోయే ముఖ్యమంత్రి కూడా లోకేషే అని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో ఓ పక్క లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలంటూ ఓ టాపిక్ ట్రెండింగ్ లో ఉండగా, తాజాగా మంత్రి భరత్ మరింత ముందుకెళ్లి ఏకంగా కాబోయే సీఎం లోకేష్ అంటూ బాంబు పేల్చారు. ద మోస్ట్ డైనమిక్ యూత్ లీడర్ మా నారా లోకేష్ గారు, హైలీ ఎడ్యుకేటెడ్, 175 ఎమ్మెల్యేలు, 25 ఎంపీలు ఆ రాజ్యసభ ఎంపీలలో స్టాన్ఫర్డ్ నుంచి చదివిన వాళ్ళు ఎవరు లేరండి. సో వెరీ హైలీ ఎడ్యుకేటెడ్, సో హీ నోస్ వాట్ టు డూ, వెన్ టు డూ ఎవ్రీథింగ్. సో పర్ఫెక్ట్ బ్లెండ్ ఉంది మాకు, ఇట్లా సీనియరు ఇట్లా జూనియరు. వీ హ్యావ్ ఏ అంటే లాంగ్ టర్మ్ విజన్, ఒక ఆలోచన చేస్తే ఫ్యూచర్ ఆఫ్ తెలుగుదేశం పార్టీకి ఉంది అని చెప్పేదానికి ఒక క్లారిటీ ఉందన్నమాట మా పార్టీలో. అండ్ నచ్చినా నచ్చకపోయినా ఎవరికైనా ఫ్యూచర్ ఇస్ లోకేష్ గారు. అండ్ కాబోయే ముఖ్యమంత్రి కూడా మన లోకేష్ గారు ఫ్యూచర్లో. అలాగే మన రామ్మోహన్ నాయుడు గారు, ద యంగెస్ట్ క్యాబినెట్ మినిస్టర్ ఇన్ యూనియన్ గవర్నమెంట్. అండ్ రామ్మోహన్ నాయుడు గారికి నేను ఎప్పుడు సార్ విజన్ ఏదైతే ప్రతి డిస్ట్రిక్ట్లో ఎయిర్పోర్ట్స్ రావాలా అని చెప్పి సార్ థాట్ ప్రాసెస్ ఉంది. నాకు తెలిసి గ్యారంటీ రామ్మోహన్ నాయుడు గారు ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఎయిర్పోర్ట్స్ పెట్టి మా కర్నూలు నుంచి కూడా విజయవాడకి తొందరగా ఫ్లైట్ని ఏర్పాటు చేయాలని మరి ఇక్కడి నుంచి కూడా రిక్వెస్ట్ చేస్తాం.